రానున్న 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏమి చిన్నగా ఉండదు వ్యవహారం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి గెలుపు తర్వాత, తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత ఏపీలో ఇక ఎన్నికల వేడి అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. పెద్దగా డిస్కషన్స్ ఏముండవు అనేటువంటి మాటలు మనకు గట్టిగా వినిపించాయి. కానీ 1 ఇయర్ అసలు నా దృష్టిలో అయితే 2019 నుంచి 24 ఎలక్షన్ అంతేలే 24 ఎలక్షన్ వరకు ఎక్కడా కూడా 2019లో రాజుకున్న రాజకీయ వేడి చల్లారల. 23 సీట్లు వచ్చినా కూడా తెలుగుదేశంకి. సో ఇప్పుడు కూడా 2024 నుంచి కూడా ఈ రాజకీయ వేడి 29 వరకు కొనసాగుతుందని నేనైతే నమ్ముతున్నా. అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు తెర మీదకి రావటం కావచ్చు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొక కొత్త పోరాటాన్ని గతంలో ఇట్లాగే మరి పాదయాత్రలు అవి చేసి ఆయన చంద్రబాబు నాయుడు భారీగా ఓడించారు కాబట్టి ఈసారి కూడా అట్లాంటివి జరగవచ్చు. లేదా 2019 తర్వాత ఎట్లా అయితే రెబెల్స్ బయటకు వచ్చారో వైసీపీలో రఘురామకృష్ణరాజు అనండి ఇంకొకళ్ళు అనండి వాళ్ళు ఎట్లా బయటకు వచ్చారో అట్లా తెలుగుదేశం గురించి కూడా రావచ్చు కదా. సో జనసేన ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. సో ఈ 3 పార్టీల్లోంచి కూడా జనాలు బయటికి వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 3 పార్టీలు ఓ పక్క నరేంద్ర మోడీ ఏపీలో బీజేపీ ఎదగాలని కోరుకుంటారు కాబట్టి ఆయన చీలికలు తీసుకురావచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన పార్టీ రకరకాల రచ్చ నడుస్తూ ఉంటది. ఇప్పటికే వర్మ వర్సెస్ ఉదయ్ అనేది పోరు నడుస్తుంది పిఠాపురంలో. సో ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ లో నడుమ ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఖచ్చితంగా ఏపీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణలో కాస్త చల్లారుతాయేమో కానీ రాజకీయాలు ఏపీలో చల్లారినట్టు నాకు ఎప్పుడు కనపడలా. సో రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు పైన ఉంటారు ఎవరు ఎప్పుడు పడిపోతారు అనేది చెప్పలేం. ఎందుకంటే మొన్నటి వరకు 2019 నుంచి 24 వరకు కూడా పార్లమెంట్ లో తన 22 మంది ఎంపీలతో బీజేపీకి దీర్ఘకాలికంగా తాము ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ ఎదుగుతారేమో, ఎదిగే అవకాశం ఉంది కదా అనేటువంటి భయం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంటుంది. అందువల్ల జగన్తో పూర్తిగా విరోధం అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా హోంమంత్రి అమిత్ షా ద్వారా కాస్తంత ఈక్వేషన్స్ దగ్గర చేసుకోవాలి, కాస్తంత టచ్ లో ఉండాలని. మనం ఏమి శత్రువులం కాదు. మీరు చంద్రబాబు శత్రువులు కావచ్చేమో కానీ మేము ఎన్డీఏలో చంద్రబాబును పెట్టుకోవచ్చేమో కానీ ఆయన మాకు అత్యంత సన్నిహితుడు ప్రస్తుతానికి ఒప్పుకుంటున్నాం. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి మీరు మమ్మల్ని ఏ రకంగా కూడా మా వైపు నుంచి మీకు ఏదో ప్రమాదం పొంచి ఉందనే ఆలోచన తీసేయండి మైండ్ లోంచి అంటూ అమిత్ షా వద్ద నుంచి ఒక ఫార్మల్ ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు గత మోడీ 2.0 నిండా కూడా తమని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఒక ఫార్మల్ కాల్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టుగా అమిత్ షా వైపు నుంచి తెలుస్తోంది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఈ యొక్క దారుణ ఓటమి నుంచి జగన్ బయటపడతారని మీరు అనుకుంటున్నారా, పడరని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఎస్ అని కామెంట్ చేస్తే పడతారు అని, నో అని కామెంట్ చేస్తే పడరు అని. అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో జగన్ తెలియాలిగా. ఆయన ఓటమి గురించి కారణాలు రాయండి, అట్లాగే ఆయన ఇందులోంచి బయట పడగలరా పడలేరా ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన ధోరణి ప్రకారం అది మీరు కామెంట్ చేయండి.